హరి ఓం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ కార్యక్రమానికి స్వాగతం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కాంద పురాణం సరళ అనువాదంలో కార్తికేయ స్వామి అగస్త్య మహర్షితో చెబుతున్నారు. మలయగంధిని సందేశాన్ని నారదుల వారు అమిత్రజిత్తుకు వినిపిస్తున్నారు. నారాయణుడే వేదపురుషుడు, నారాయణుడే యజ్ఞపురుషుడు, నారాయణుడే జగత్తుకు అంతరాత్మ. ఒక విషయాన్ని చెబుతాను విను అంటూ నారదుల వారు యౌవనం ధనమాయుష్యం పద్మినీ జలబిందువత్తు అతీవ చపలం జ్ఞాత్వా అచ్యుతమేకం సమాశ్రయేత్. తామరాకుపై నీటి బిందువులు లాంటివి యౌవనం, ధనం, ఆయుష్ అనేవి. నీటి బిందువు తామరాకుపై నుండి జారిపోతుంది, అదేవిధంగా అవి కూడా జారిపోతాయి. ఎవరి వాక్కులో, ఎవరి మనసులో నారాయణ స్మరణ ఉంటూ ఉంటుందో వారందరూ నరరూప నారాయణులే. నీకు ఉపకారం చెయ్యాలని చెబుతున్నాను అని నారదుల వారు అమిత్రజిత్తుతో చెబుతున్నారు. విద్యాధర రాజకుమారి మలయగంధిని. ఆమె ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే కపాలకేతు పుత్రుడు కంకాళకేతు అనే మహాభయంకరుడైనటువంటి దానవుడు గంధిని అపహరించాడు. రాబోయే తదియనాడు పాణిగ్రహణానికి నిశ్చయించాడు. మలయగంధిని ప్రస్తుతం వర్తమాన కాలంలో పాతాళంలోని చంపకావతి నగరంలో బంధించబడి ఉంది. హాటకేశ్వర శివలింగ స్థానం నుండి నేను అంటే నారదుల వారు వస్తున్నప్పుడు ఈ విషయం తెలిసింది అని నారదుల వారు అమిత్రజిత్తుతో చెబుతున్నారు. మలయగంధిని చెప్పింది నాతో, నారదుల వారితో, అమిత్రజిత్తుకు నేను చెప్పేటటువంటి ఈ సందేశాన్ని అందించండి అని. మలయగంధిని మాటల్లో నారద మహర్షి వారు అమిత్రజిత్తుకు వినిపిస్తున్నారు. మహారాజా, గంధమాదన పర్వతం ఉద్యానవనంలో నేను విహరిస్తుంటే మలయగంధిని నేను విహరిస్తుంటే ఆ సమయంలో నన్ను మూర్ఛితురాలను చేసి
అపహరించాడు కంకాళకేతు అనేటటువంటి దానవుడు. ఆ కంకాళ కేతును సామాన్యులెవరూ జయించలేరు. జగన్మాత నాకు ఒక వరాన్ని ఇచ్చింది. ఆ వరం బుద్ధిమంతుడైనటువంటి విష్ణు భక్తుడు నిన్ను వివాహమాడతాడని. నాకు తెలిసింది మీరు ధర్మాత్ములు, విష్ణు భక్తులు అని. జగదంబ వచనాన్ని, జగదంబ ఆశీర్వచనాన్ని సత్యం చేస్తారని నేను నమ్ముతున్నాను. మలయగంధిని యొక్క ఈ సందేశాన్ని నారద మహర్షి అమిత్రజిత్తుకు వినిపించారు. ఆ వినిపిస్తూ వారు చెప్పారు, ఓ మహారాజా, నువ్వు విష్ణు భక్తుడివి కనుక కార్యాన్ని సిద్ధింపచేయడానికి తగిన సామర్థ్యం ఉంది. వెళ్ళు, ఆ దానవుణ్ణి హతమార్చు, మలయగంధిని వివాహమాడు. నీ యొక్క రాక కోసమే ఆమె ఎదురు చూస్తూ ఉన్నది అని చెప్పారు నారదుల వారు అమిత్రజిత్తో. చెప్పగానే ఆ అమిత్రజిత్తు చంపకావతి నగరం ఏ విధంగా చేరుకోవాలి అని నారదుల వారిని అడిగాడు. ఏ విధంగా వెళ్ళాలో వెళ్ళవలసినటువంటి మార్గాన్నంతని కూడా నారద మహర్షి వివరిస్తూ, కొంత దూరం వెళ్ళిన తరువాత యత్కర్మ విహితం యేన శుభం వాధ శుభేతరం సయేవ భుంక్తే తత్తథ్యం విధిసూత్రం నియంత్రితః. ఏ మనుష్యుని చేత శుభం కానీ అశుభం కానీ శుభాశుభాలు చెయ్యబడుతుందో శుభాశుభ కర్మలను అనుసరించే ఫలితాన్ని పొందుతారు. ఇది సత్యం అనేటటువంటి గానం నీకు ఎక్కడైతే వినపడిందో ఆ గానం వినపడినటువంటి చోట యజ్ఞవరాహస్వామిని ప్రార్థించు, స్తుతించు. స్వామి ప్రత్యక్షమైన వెంటనే వెళ్ళిపోతారు. ఆ సమయంలో రెప్పపాటు కాలంలో వారు వెళ్లకుండా, స్వామి వెళ్లకుండా, సమయం వృధా చేయకుండా ఆ యజ్ఞ వరాహస్వామిని అనుసరించి సముద్రం లోపలికి వెళ్ళు. లోపలకు వెళ్ళిన తరువాత నీకే తెలుస్తుంది చంపకావతి నగరం. ఆ చంపకావతి నగరాన్ని నువ్వు చూడగలుగుతావు అని నారద మహర్షి చెప్పి అంతర్ధానమయ్యారు. నారద వచనాన్ని, నారదుల వారు చెప్పింది అనుసరించినటువంటి అమిత్రజిత్తు ఆ చంపకావతి నగరాన్ని చేరుకున్నాడు. అక్కడ సౌందర్యవతి మలయగంధిని కలిశాడు.
అమిత్రజిత్తు పేరు వినడమే కానీ ఆ మలయగంధిని ఎప్పుడూ చూడలేదు. అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఆ చూడనటువంటి కారణంగా ఎవరు మీరు, ఎందుకొచ్చారు అని ప్రశ్నించింది. కానీ మనసు మాత్రం అమిత్రజిత్తు అని చెబుతోంది. అమిత్రజిత్తు పరిచయం చేసుకున్నాడు. అమిత్రజిత్ అని తెలుసుకుని కంకాలకేతు ప్రాణం వాడి త్రిశూలంలో ఉంది. దాన్ని విడిచి వాడు ఎప్పుడు ఒక్క క్షణం కూడా ఉండడు. మహాభయంకర రాక్షసుడు. వాడిప్పుడు ఇక్కడకు వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది, సమీపిస్తోంది సమయం. కనుక మీరు ఆ పక్కనే ఉన్నటువంటి శస్త్రాగారంలో ఉండండి. పార్వతీమాత వరాన్ని, ఆశీర్వచనాన్ని సత్యం చెయ్యండి అని మలయగంధిని అమిత్రజిత్తుడు వేడుకుంది. మలయగంధి చెప్పినట్లు అమిత్రజిత్తు అక్కడ పక్కనే ఉన్నటువంటి శస్త్రాగారంలో వేచి ఉన్నాడు. మరికొంతసేపటికి మణులు, రత్నాలు, వజ్రాలతో ఆభరణాలను తీసుకుని ఆ మహాభయంకరుడైన కంకాళకేతు మలయగంధం దగ్గరికి వచ్చాడు. వీటిని అలంకరించుకో, నీ సేవకు ఎంతమంది దాసీలు కావాలో చెప్పు, అంతమంది దాసీలను నేను పంపుతాను. పాణిగ్రహణానికి సిద్ధంగా ఉండు. నువ్వే మహారాణివి అవుతావు, మహాభోగాలు అనుభవించవచ్చు అని చెప్పి ఆ పక్కనే ఉన్నటువంటి గదిలో ఆ త్రిశూలాన్ని, తన త్రిశూలాన్ని పక్కన పెట్టి నిద్రలోకి జారుకున్నాడు ఆ కంకాళకేతు. అదును కోసం వేచి చూస్తున్న మలయగంధిని ఆ సమయమే అనుకూలం అని నిర్ణయించుకొని భావించి అమిత్రజిత్తును పిలిచింది. ఆ కంకాళకేతు దగ్గరకు వచ్చాడు అమిత్రజిత్తు. వాడి పక్కన ఉన్నటువంటి ఆ త్రిశూలాన్ని మలయగంధి గట్టిగా పట్టుకుంది. నిద్రలో సంహరించడం ధర్మం కాదు, అది అధర్మమే అవుతుంది అని. అసలే ధర్మాత్ముడు అమిత్రజిత్తు. కనుక ఆ అమిత్రజిత్తు ఆ కంకాళకేతును నిద్ర నుండి లేపాడు. అపరిచిత పురుషుణ్ణి చూడడంతోటే క్రోధోద్యుక్తుడయ్యాడు ఆ కంకాళకేతు. అమిత్రజిత్తు మీద పడ్డాడు. ఇద్దరు, అమిత్రజిత్తు, కంకాళకేతు కొట్టుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. మధ్యలో తన యొక్క త్రిశూలం ఏదైతే ఉందో ఆ త్రిశూలాన్ని ఇమ్మని అడిగాడు మలయగంధిని. మలయగంధిని ఆ త్రిశూలాన్ని ఇవ్వలేదు. సమయం చూసి సంహరించాడు కంకాళకేతును అమిత్రజిత్తు. సరిగ్గా అదే సమయానికి
అక్కడికి మళ్ళీ వచ్చారు దేవర్షి నారదుల వారు. అమిత్రజిత్తు, మలయగంధినుడు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలను వారికి నారదుల వారికి చెప్పారు. నారదుల వారి సమక్షంలోనే ఈ మలయగంధిని, ఆ అమిత్రజిత్తు ఒకటయ్యారు. మలయగంధిని హస్తాన్ని అమిత్రజిత్తు అందుకున్నాడు. ఆ తరువాత పెద్దల సమక్షంలో విధి విధానంగా మలయగంధిని అమిత్రజిత్తులకు వివాహం అయింది. వివాహమైన తరువాత వారిద్దరూ కూడా కాశీకి చేరుకున్నారు. అక్కడ మనోరథ తృతీయ వ్రతాన్ని చేద్దామన్నది మలయగంధిని అమిత్రజిత్తుతో. ఆ వ్రతాన్ని గురించి ముందుగా నాకు వివరించమన్నాడు అమిత్రజిత్తు. వ్రతం గురించి నాకు తెలియదు, ఆ వ్రతాన్ని గురించి వివరించు అన్నాడు. వ్రతాన్ని వివరించింది మలయగంధిని అమిత్రజిత్తుకు. ఆ వ్రతాన్ని గురించి మనం మరో రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శుభం భూయాత్.